కూటమి ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారంటూ కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు డీసీసీ చైర్మన్ తుమ్మల బాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతగా నడుచుకోవాలని, తప్పుడు మార్గాలు ఏ ఒక్కరు కూడా ఎంచుకోకూడదంటూ పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. ఏపీలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా పవన్ చెప్పారంటూ తుమ్మల బాబుతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు కాకినాడ జిల్లా జనసేన నుంచే తుమ్మల బాబు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మా మాటా మంత్రి కార్యక్రమం అంటే ఏంటి, ఏం చెప్పారు? అందరికీ నమస్కారం. మా అందరి ఆరాధ్య నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో మన ఊరు మాటా మంత్రి అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాలో పెట్టడం, కాకినాడ జిల్లాకి ఎంత గౌరవం దక్కడం, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను చాలా ఆనందిస్తూ, ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మరి చాలామంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుల్ని ఎంతోమందిని చూసాం. అధికారంలో లేనప్పుడు ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలిచి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మరీ ముఖ్యంగా కాలేజీ చదువుకునే విద్యార్థులను కానీ, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేటువంటి రౌడీ ముఖల్ని అనగదొక్కాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికార పార్టీలో భాగస్వామిగా ఉండి కూడా మరి ఏదైతే ప్రజల కోసం నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఎక్కడైనా రౌడీ ముఖలున్నా, మరీ ముఖ్యంగా మహిళల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఎక్కడైనా నేర ప్రవృత్తితో తిరిగేటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని పదే పదే చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నిజమైన సమస్య అయితే ఎలాంటి సమస్య అయినా తీర్చాలని వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికీ నిర్దేశించడం, నిర్మోహమాటంగా ప్రవర్తించండి, న్యాయం వైపు నిలబడండి అనేటువంటిది జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వాన్నే ప్రజలు కోరుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట చెప్పే విధంగా కాకుండా ఈరోజు అధికార పార్టీలో భాగస్వామిగా ఉండి కూడా నిక్కచ్చిగా, నిజాయితీగా, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మరోసారి ఈ వేదిక ద్వారా రుజువైంది. క్రిమినల్ యాక్టివిటీని తగ్గించడం కోసం ఈ కార్యక్రమం ఉంటారా? క్రిమినల్ యాక్టివిటీ కాదు, రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అవినీతి, రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ రాబోయే తరాలు భవిష్యత్తు బాగుండాలనే ఇప్పటి నుంచి ఆయన ఈ నిర్ణయం తీసుకుని రాబోయే భవిష్యత్తు తరాలకి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని అందించాలి. అంతేగాని నేరపూరితమైనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండకూడదు, అటువంటి వారిని ప్రోత్సహించొద్దని చెప్పడం కోసమే ఈరోజు నేర ప్రవృత్తి కానీ అటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టమని హితవు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ మన జిల్లా నుంచే తొలిసారిగా ప్రారంభించారు ఈ కార్యక్రమం. మిగతా జిల్లాలు కూడా, ప్రతి జిల్లాలో అందరికీ, శాసనసభ్యులకు కానీ, రాజ్యసభ సభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ అందరికీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిద్దాం. నాకు మధ్యలో ఎవరో లేరు, నేరుగా ప్రజలనే కలుస్తాను, నా యొక్క మనసులో మాట ఎవరికి చెప్పేటువంటిది లేదు, నేను నేరుగా ప్రజలతోనే మమేకవుతానని నిర్భయంగా, నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ అయిన గవర్నెన్స్ని అందించడం కోసం ఈ ప్లానింగ్ అంటారు. ఆయన మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. ఆయనలో ఒక రకమైనటువంటి, ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పార్టీలో ఉండటం, పూర్తిగా ఆయన దగ్గర అధికారం లేకపోవటం, ఇవన్నీ చూసి ఏదేమైనా నేను అధికారం లేనప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతాను అని ఇచ్చిన మాట కోసం ఈరోజు ప్రజల దగ్గర రావటం, వారి యొక్క సమస్యలు తెలుసుకోవటం, ఏదైతే జెన్యూన్గా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేయటం, మరీ ముఖ్యంగా నేర ప్రవృత్తి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని మీరు ఎంచుకోవద్దు, అటువంటి వారిని మనం ఎంచుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోద్ది, మీరు మొహమాటానికి కూడా నేర ప్రవృత్తి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఎంచుకోవద్దని పదే పదే చెప్పడం జరిగింది. ఆ విధంగానే మమ్మల్ని అందరం కూడా
నడుచుకోవాలని చెప్పడం, ఓట్లు పోతాయనో లేకపోతే సీట్లు రావనో మీరు నిజాన్ని దాచిపెట్టి ప్రజలకు జరిగేటువంటి అన్యాయం వెంపు మీరు నిలబడకపోతే మనం ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్పాలనేటువంటిది మమ్మల్ని అందరూ కూడా హెచ్చరించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఇక్కడ నా పరిస్థితి. ప్రస్తుతం మా జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు చెప్తున్న పరిస్థితి, ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నమెంట్ అందించడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ ప్రణాళికలు గ్రహించారని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.